హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు మన హన్ను గీతు వరల్డ్ కిచెన్లో కేకు అలాగే మఫిన్స్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల బర్త్డే పార్టీస్ అప్పుడు కానీ, లేదంటే స్నాక్ టైంలో పిల్లలు కేక్ కావాలని మారం చేసినప్పుడు కానీ ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా తయారు చేసి పెట్టొచ్చు. నేను చెప్పిన కొలతలతో చేశారంటే చక్కగా కేక్ అనేది స్పాంజీగా వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మనం చాకోస్ యూస్ చేసి కేక్ని అలాగే మఫిన్ కప్స్ లేకుండా ఇంట్లో యూస్ చేసుకునే స్టీల్ గిన్నెలోనే వేసుకుని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా మందంగా ఉన్న వెడల్పాటి గిన్నెని పెట్టుకుని మనం దానిలోనే ఇలా ఒక స్టాండ్ని కూడా పెట్టుకుని మూత పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకునే లోపల చక్కగా ఇది వేడై ఉంటుంది. అప్పుడే మన కేక్ అనేది బాగా పొంగుతుంది. అందరికీ కేక్ చేసుకునే అవెన్లు అందుబాటులో ఉండవు కాబట్టి మనం ఈ విధంగా ప్రీహీట్ చేసుకుని గిన్నెలోని కేక్ని చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోనే ఈ కప్పు కొలతలతో అన్నీ చూపిస్తాను. ఈ కప్పుతో 1 కప్పు మైదా పిండిని తీసుకుని చల్లించుకోవాలి. ఇలా మైదా పిండి ఉండలుగా లేకుండా చల్లించుకుంటేనే కేక్ బాగా వస్తుంది. అలాగే మైదా పిండితో పాటుగా నేను 1/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్దైనా యూస్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మీ దగ్గర మెజర్మెంట్ చేసుకునే స్పూన్లు ఉంటే చేసుకోవచ్చు, లేదా నార్మల్ స్పూన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే దాని చిన్న సైజులో 1 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పు, కొంచెం ఉప్పును కూడా తీసుకుని మొత్తం ఒక్కసారి ఈ విధంగా చల్లించుకోవాలి. ఇలా చల్లించుకోవడం వల్ల కేక్ బ్యాటర్ని కలుపుకునేప్పుడు చక్కగా ఉండలు లేకుండా బ్యాటర్ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది. కాబట్టి పిండిలన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా చల్లించుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఏ కప్పుతో అయితే మనం మైదా పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు పంచదారను తీసుకోండి. మీకు పంచదార ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్లో 1/4 కప్పు కానీ లేదా కప్పు కానీ బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా మార్కెట్లో, అదైనా తీసుకోవచ్చు. మైదా యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పంచదారని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో 2 ఎగ్స్ని ఈ విధంగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే బీటర్ ఉంటే బీటర్తో కూడా ఎగ్స్ని బీట్ చేసుకోవచ్చు. నొరగొచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర బీటర్ లేదు కాబట్టి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనే మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని కొలిసామో అదే కప్పుతో సగం కప్పు నూనెను వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకుని ఇంకొకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మన ఆయిల్ అనేది వేరుశనగ నూనె కాకుండా మిగతా ఆయిల్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా పాలను పోసుకుని ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాము. ఎందుకంటే ఇది మిక్సీని అతుక్కుని కొద్దిగా రాదు కదా, ఆ విధంగా పాలను పోసుకుని కొద్దిగా లూజ్గా మిక్సీ పట్టుకుని ఈ విధంగా వేసుకోవచ్చు. మనకి బ్యాటర్ కూడా టైట్ అయినప్పుడు కూడా పాలు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న పంచదారను కూడా వేసుకుని కరిగేంత వరకు స్పూన్తో ఒకసారి కలుపుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇలా పంచదార కరిగింది అనుకున్న తర్వాత మనం ముందుగా మైదా పిండి మిల్క్ పౌడర్ అన్నీ జల్లించుకుని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా దీనిలోనే వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. మనం గరిటతో పిండి కలిపినట్టుగా కేక్కి కలపకూడదు. ఈ విధంగా మీరు గరిటన్నా తీసుకోండి, లేదంటే ఇలా స్పాచ్లా తీసుకోండి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కట్ చేసుకున్నట్లయితే మనకి బబుల్స్ ఏర్పడి చక్కగా కేక్ అనేది గుల్లగుల్లగా వస్తుంది. లేదంటే మనం ఎలా పడితే అలా కలిపితే దీనిలో ఉన్న ఎయిర్ బబుల్స్ పోయి మనకి గట్టిగా వస్తుంది అనమాట కేకు. కాబట్టి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోండి చక్కగా. బ్యాటర్ అనేది టైట్గా ఉంటే కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొన్ని చాకో చిప్స్ వేసుకోండి. నేనైతే 2 కలర్స్లో ఉన్నవి తీసుకున్నాను. మీ చాయిస్ని బట్టి మీరు తీసుకుని ఈ విధంగా చాకో చిప్స్ కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కేక్ గిన్నెని రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను నార్మల్గా కుక్కర్లో యూస్ చేసే గిన్నెని అయితే యూస్ చేసుకున్నాను. మీకు కేక్కి సపరేట్గా గిన్నె ఉంటుంది కదా, అది ఉన్నా పర్లా, లేదా కుక్కర్లో యూస్ చేసే ఇలాంటి గిన్నెనైనా సరే ఏదైనా మందం గిన్నెని తీసుకోవచ్చు. ఇలా అడుగున కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని అడుగున బటర్ పేపర్ వేసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా గిన్నెలో పోసుకున్న తర్వాత ఒక 2 సార్లు ఈ విధంగా నేలకేసి తడితే ఇలా మనకి మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు పైన కూడా మీకు కావాల్సిన చాకో చిప్స్ వేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం మఫిన్స్ చేస్తున్నాం కదా, మఫిన్స్ కప్స్ ఉంటే డైరెక్ట్గా దాన్ని పేపర్ని గిన్నెలో పెట్టుకుని వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి మఫిన్ కప్స్ లేకుండా చేస్తున్నాం కాబట్టి దీన్ని గిన్నెకి అడుగుని కొద్దిగా నూనె అప్లై చేసుకుని
కొద్దిగా మైదా పిండిని వేసుకుని ఈ విధంగా చుట్టూ రోల్ చేసుకుని ఇప్పుడు పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కేక్ బ్యాటర్ అనేది గిన్నెకి అతుక్కోకుండా కేక్ ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగే అన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత పైన చాకో చిప్స్తో గార్నిష్ చేసుకుని ప్రీహీట్ చేసిన గిన్నెలో వీటిని పెట్టుకుంటే మనకి మఫిన్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో ఈ కేక్ గిన్నెని పెట్టుకుని పైన మూత పెట్టుకుని 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బేక్ చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టినా స్లోగా పెట్టినా సరిగ్గా రాదు. మీడియం ఫ్లేమ్లో 50 మినిట్స్కి కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవాలంటే ఇలా టూత్ పిక్ పెట్టారంటే దీనికి పిండి స్టిక్ అవ్వకుండా ఉందంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారుగా, ఇప్పుడు మనం బయటకు తీసుకుని కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనకి అవెన్ లేకపోయినా సరే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాకో చిప్స్ అన్నీ అడుగు కూడా వచ్చి చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా స్మూత్గా వచ్చింది కేక్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం బేకరీలో కొన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. అలాగే ఎంత స్పాంజ్గా వచ్చిందో మీరే చూడండి. మరి ఈ విధంగా సింపుల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మఫిన్స్ని కూడా చూద్దాము. మఫిన్ కవర్స్ లేకుండా మనం గిన్నెలో వేసుకున్నాం కదా, చూసారా చక్కగా గిన్నెకి అతుక్కోకుండా మన చాకో చిప్స్ మఫిన్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా పిల్లలకి గిన్నెల్లో వేసి చిన్న చిన్నగా ఇలా మఫిన్స్ రూపంలో వేస్తే చాలా ఇష్టంగా తింటారుగా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి ఎంత స్పాంజీగా వచ్చిందో. మరి మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.